నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాళేశ్వరం నిర్మాణ లోపాలకు కేసీఆర్ దే బాధ్యతన్న తెలంగాణ సర్కార్ జస్టిస్ ఘోష్ కమిషన్ అధ్యయనం తేల్చి చెప్పిందని వెల్లడి తుమ్మడిహట్టి వద్ద నీళ్లు లేవన్న కేసీఆర్ వాదన సరికాదన్న కమిషన్ బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ లేదని మంత్రుల స్పష్టీకరణ జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను చట్టసభల్లో పెడతామన్న సీఎం సమగ్ర చర్చ తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ చేపడతామని ప్రకటన ఆంధ్రప్రదేశ్లో 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాలు రాష్ట్రమంతా తిరిగే అవకాశం కల్పించాలని నిర్ణయం ఉత్పత్తులకు విలువ జోడిస్తేనే అభివృద్ధి సాధ్యమన్న చంద్రబాబు 3.5 లక్షల తలసరి ఆదాయం సాధనే లక్ష్యమని సూచన హైదరాబాద్లో ఒక్కసారిగా దంచికొట్టిన వాన అనేక ప్రాంతాల్లో జలమయమైన రహదారులు వాహనదారులకు తప్పని అవస్థలు భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న రాహుల్ ప్రకటనపై సుప్రీం అసంతృప్తి నిజమైన భారతీయులు అలా మాట్లాడరని వ్యాఖ్య ఇంగ్లాండ్తో చివరి టెస్టులో భారత్ అద్భుత విజయం ఉత్కంఠభరిత మ్యాచ్లో జట్టును గెలిపించిన సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందీళ్ల బ్యారేజీలు దెబ్బతినడానికి అప్పటి సీఎం కేసీఆర్ దే పూర్తి బాధ్యత అని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చినట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది 3 బ్యారేజీల్లో అక్రమాలకు కేసీఆర్ ఆదేశాలే కారణమని నివేదించినట్లు వెల్లడించింది ఈ కారణంగా నిరుపయోగంగా ఉన్న ప్రాజెక్టుకు 1,00,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని 29 కోట్లు చెల్లించినట్టు నివేదికలో జస్టిస్ ఘోష్ తెలిపినట్టు ప్రభుత్వం తెలిపింది మరో 1,00,000 కోట్లు కట్టాలన్న ఘోష్ కమిషన్ పేర్కొన్నట్టు వెల్లడించింది నిరంతరం అధిక మొత్తంలో నిల్వ ఉంచడమే బ్యారేజీలు కూలడానికి కారణమని వెల్లడించింది పీసీ ఘోష్ కమిషన్ నివేదికను చట్టసభల్లో ప్రవేశపెడతామని ప్రకటించింది అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే భవిష్యత్తు కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటుకు కారణాలపై అధ్యయనం చేసేందుకు వేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై ఇవాళ తెలంగాణ మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ నివేదికను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ ముందు ఉంచారు తరువాత జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సారాంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు 650 పేజీల నివేదికను అధ్యయనం చేసి 60 పేజీల సారాంశాన్ని అధికారుల కమిటీ తయారు చేయగా ఆ నివేదికను ఉత్తమ్ సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేబినెట్ కు వివరించారు ఈ నివేదికలో 32 సార్లు కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుండగా 19 సార్లు హరీష్ రావు 5 సార్లు ఈటల రాజేందర్ పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది అనంతరం కేబినెట్ భేటీలో చర్చించిన అంశాలను సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు బ్యారేజీల ప్రణాళిక నిర్మాణం పూర్తి చేయడం సహా నిర్వహణకు మొత్తం కేసీఆర్ జవాబుదారీ అని నివేదిక తేల్చినట్టు వివరించారు 3 బ్యారేజీల్లో అక్రమాలకు కేసీఆర్ ఆదేశాలే కారణమని నివేదించినట్లు పేర్కొన్నారు 3 బ్యారేజీల ప్రణాళిక నిర్మాణం పూర్తి నిర్వహణ మరియు నిర్వహణలో జరిగిన అవకతవకలు మరియు అక్రమాలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా జవాబుదారిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వ్యవహరించారు కమిషన్ రిపోర్ట్ లో స్పష్టంగా చెప్పారు నిపుణుల కమిటీ సూచనలు పరిగణలో తీసుకొని నేను మేడిగడ్డ దగ్గర మొదలు పెడుతున్నానని చెప్పి శాసనసభలో కూడా చెప్పడం వాస్తవం కాదు అని చెప్పి కమిషన్ రిపోర్ట్ లో స్పష్టంగా చెప్పారు అంటే వారు చేసినటువంటి ప్రణాళిక నిర్మాణం నిర్వహణ అప్పటి ముఖ్యమంత్రి ప్రమేయం వారి సూచనలు ఇవన్నీ ఈ 3 బ్యారేజీలకి ఈ రోజు కలిగినటువంటి ఇబ్బంది గల కారణం మేడిగడ్డ అన్నారు మరియు సుందెళ్ల వద్ద బ్యారేజీలు నిర్మించాలన్న నిర్ణయం నీటిపారుదలకు సంబంధించినటువంటి మంత్రి మరియు ముఖ్యమంత్రి యొక్క వ్యక్తిగత నిర్ణయం తప్ప ఇది ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక నిర్ణయం కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు కేబినెట్ అప్రూవల్ అయింది అని చెప్పినటువంటి విధానం బయట చెప్పండి కానీ కమిషన్ చెప్పింది కూడా కరెక్ట్ కాదని చెప్పి వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ శ్రీమతి ఉమాభారతి ఏమని రాసిందంటే ఆనాటి తెలంగాణ ప్రభుత్వానికి మీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కి మేము హైడ్రాలజీ అప్రూవ్ చేస్తున్నాము 75% డిపెండబిలిటీ మీద అక్కడ 205 టీఎంసీలు ఉన్నాయి అని స్పష్టంగా చెప్తే లేదు అక్కడ నీళ్లు ఉన్నాయో లేవో మరోసారి చెక్ చేయడం రాసిన వీళ్ళు తుమ్మడి దగ్గర నీళ్లు లేవు అని మేము మేడిగడ్డ దగ్గర షిఫ్ట్
చేసిన అనే కారణం ఇది అబద్ధము అని జస్టిస్ ఘోష్ కమిషన్ స్పష్టంగా తెలియజేస్తుంది. తుమ్మడిగట్టు నుంచి మేడిగడ్డకి ప్రాజెక్టు మార్చడానికి ఎటువంటి లాజికల్ రాషనల్ కారణం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా అవపడుతుంది. మేడిగడ్డకి షిఫ్ట్ అయినప్పుడు ఆ నోట్ ఫైల్ పై ఇరిగేషన్ సెక్రటరీ, ఇరిగేషన్ మినిస్టర్ అండ్ ముఖ్యమంత్రి సంతకం పెట్టి ఆమోదం ఇచ్చారు. ఈ కేబినెట్ ఆమోదం లేదు. అంత పెద్ద ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం లేకపోవడం దిస్ ఇస్ ఇల్లీగల్ అని చెప్పి జస్టిస్ ఘోష్ కమిషన్ హస్ క్లియర్లీ స్టేటెడ్ దేర్ షుడ్ హావ్ బీన్ ఎ కేబినెట్ అప్రూవల్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ టు బి బిల్ట్ ఎట్ మేడిగడ్డ. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదని చెప్పిన భట్టి పూర్తి నిష్పక్షపాతంగా విచారణ జరిగిందన్నారు. ఇదే సమయంలో ఆనాటి ప్రభుత్వం ఓ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ఎలాంటి అధ్యయనాలు లేకుండానే ముందుకు వెళ్లిందని వివరించారు. జీడీ కర్వ్ మరియు జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ వంటి కీలకమైన అధ్యయనాలు జరగలేదు అని కూడా చాలా స్పష్టంగా ఉంది. సరైన క్షేత్ర అధ్యయనాలు మరియు పరిశోధన లేకుండా డిజైన్లు తయారు చేయబడ్డాయి. వ్యక్తిగత నిర్ణయాలు మరియు రాజకీయ నాయకత్వం యొక్క అనవసర ప్రభావంతో నడిచే పాలన, ప్రణాళిక, సాంకేతిక పర్యవేక్షణ మరియు ఆర్థిక క్రమశిక్షణ యొక్క తీవ్ర వైఫల్యం కారణంగా ప్రజాధనాన్ని భారీగా వృధా చేసిందని నివేదిక నొక్కి చెబుతుంది. జస్టిస్ పిసి ఘోష్ నివేదికపై అధికార, ప్రతిపక్షాలు, చట్టసభ్యుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే భవిష్యత్ కార్యాచరణ చేపడతామని చివర్లో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి, అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రోజు కూలిపోయింది. స్పష్టంగా కమిషన్ ఇందులో ఈ వివరాలన్నిటిని పొందుపరిచింది. ఈ నివేదికను ఈ రోజు మంత్రివర్గంలో ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించి, ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ దిగ్గన్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల మంత్రులు, ప్రజాప్రతినిధులు స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈ 665 పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ, శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను, కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కాళేశ్వరం కమిషన్పై బీఆర్ఎస్ అధినాయకత్వం విమర్శలను సీఎం తప్పుబట్టారు. అలాంటి వైఖరిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే అప్పులపై వడ్డీ తగ్గించే అంశం పరిశీలిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్న మేరకు లిఖితపూర్వకంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల పునర్వ్యవస్థీకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి వినతులు వచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు. రుణాల చెల్లింపు రీషెడ్యూల్ మార్పు చేస్తే ఆర్బీఐ నిబంధనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఖాతా స్టాండర్డ్ నుంచి సబ్ స్టాండర్డ్కు డౌన్ గ్రేడ్ అవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్పెషల్ పర్పస్ వెహికల్కు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్లు రుణాలు ఇచ్చాయని తెలిపారు. ఇలాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు వివిధ మార్గాల్లో నిధులు సేకరించి వారికయ్యే ఖర్చుల ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయన్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే సమయాన్ని ఇప్పటికే డిసెంబర్ 2024కు ఆర్ఈసీ పొడిగించిందన్న కేంద్ర మంత్రి ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు పరిశీలిస్తామని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటూ పారదర్శకత, అభివృద్ధి, ఆవిష్కరణలకు అనువైన వాతావరణం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామన్న ఆయన 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. గచ్చిబౌల్లో ప్రముఖ ఫార్మా సంస్థ ఎలీ లిలీ ఏర్పాటు చేసిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం పాల్గొన్నారు. భారత్లో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిలో సుమారు 40% తెలంగాణలోనే జరుగుతోందని రేవంత్ రెడ్డి తెలిపారు. అగ్రశ్రేణి ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ సంస్థలకు హైదరాబాద్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రపంచ గమ్యస్థానంగా మారిందని సీఎం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. శ్రీశక్తి పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఈ నెల 15న ప్రారంభిస్తామని తెలిపారు. శ్రీశక్తి పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ భేటీకి హాజరైన మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అనిత, సంధ్యారాణి ఎలాంటి అడ్డంకులు లేకుండా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఏపీ వ్యాప్తంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని సమావేశం తర్వాత మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. బస్సుల్లో మహిళలు ఆధార్, ఓటర్ ఐడి,
రేషన్ కార్డులో ఏదో ఒకటి చూపించాలని సూచించారు. 6,700 బస్సుల్లో స్త్రీశక్తి పథకాన్ని అమలు పరుస్తామన్న ఆయన ఇందుకోసం 1,950 కోట్ల వ్యయం అవుతుందన్నారు. రద్దీ పెరిగితే స్కూళ్ల బస్సులను వినియోగిస్తామని మంత్రి పేర్కొన్నారు. 3,000 విద్యుత్ బస్సుల కొనుగోలుకు సీఎం చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. ఏపీ ఆర్టీసీలో డ్రైవర్లు, మెకానిక్ల నియామకాలు 2 రోజుల్లో చేపడతామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ 5 కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం. 100% చిత్తశుద్ధితో ట్రాన్స్పరెన్సీగా ఆ పథకాన్ని అమలు చేయాలనే ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క స్కీమ్ యొక్క ముసాయిదాను కూడా తయారు చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. విజన్, పీపుల్, నేచర్, టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇస్తూ చేసే పాలనకు అత్యుత్తమ ఫలితాలు వస్తాయని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, ప్రధాన అభివృద్ధి సూచికలపై సమీక్షించిన ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు. నాణ్యమైన జీవన ప్రమాణాల సాధనే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని నిర్దేశించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం 3,47,871 సాధించాలని, 2029 నాటికి 5,42,000 పెరిగేలా లక్ష్యాన్ని నిర్దేశించారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా విజన్ ఉండాలన్నారు. లబ్ధిదారులకు పథకాలు అందించడం సహా వారి ఆదాయాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక పరిశ్రమలో తయారైన వేస్ట్ మరో పరిశ్రమకు ముడి సరుకు అయ్యేలా చేసి సర్క్యులర్ ఎకానమీకి నాంది పలకాలన్నారు. ఉత్పత్తులకు విలువ జోడింపు అనేదే కీలకమన్నారు. అప్పుడే రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉద్యాన పంటల ద్వారా 1,26,098 కోట్లు, ఆక్వా అనుబంధ రంగాల ద్వారా 1,12,000 కోట్ల మేర జీవీఏ జోడించినట్టు అధికారులు సీఎంకు వివరించారు. విద్యుత్, రవాణా, జలవనరులు, పరిశ్రమలు, స్వచ్ఛాంధ్ర ఇలా అన్ని విభాగాలు ఇండికేటర్లు నిర్దేశించుకోవడం ద్వారా మెరుగైన జీవన ప్రమాణాన్ని సాధించే అవకాశం ఉంటుందని సీఎం సూచించారు. మద్యం పాలసీతో ప్రభుత్వ ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యంగా పరిగణించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉన్న మద్యం ద్వారా మద్యం వినియోగదారుల ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడవచ్చని తెలిపారు. సచివాలయంలో మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ అధికారులతో కలిసి ఆబ్కారీ శాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న బార్ పాలసీ గడువు తీరడంతో సెప్టెంబర్ 1 నుంచి కొత్త పాలసీ రావాల్సి ఉన్నందున అధికారులు సీఎంకు ప్రతిపాదనలు వివరించారు. కొత్త పాలసీలో అప్లికేషన్ ఫీజు, లైసెన్సు ఫీజు ద్వారా 700 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రతి బార్కు కనీసం 4 అప్లికేషన్లు రావాలనే నిబంధన పెట్టనున్నారు. బార్ పాలసీలో కూడా గీత కులాలకు 10% దక్కేలా చూడాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు జడ్జిగా జస్టిస్ తుహిన్ కుమార్ గేదెల ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ తుహిన్ కుమార్తో హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. ఇంగ్లాండ్తో ఉత్కంఠభరితంగా జరిగిన చివరి టెస్టులో భారత్ సంచలన విజయం సాధించింది. ఇంగ్లాండ్ గెలిచేందుకు చివరి రోజు 35 పరుగులు కావాల్సి ఉండగా భారత బౌలర్లు 29 పరుగులు మాత్రమే ఇచ్చి మిగతా 4 వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్లో సిరాజ్ 5 వికెట్లతో విజృంభించగా ప్రసిద్ధ కృష్ణ 4 వికెట్లతో అదరగొట్టాడు. చివరి మ్యాచ్లో 6 పరుగుల తేడాతో జయభేరి మోగించిన భారత్ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-2తో సమం చేసింది. ఇంగ్లాండ్తో నరాలు తెగే ఉత్కంఠ రేపిన చివరి టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. ఓవల్ వేదికగా జరిగిన చివరి టెస్టులో ఇంగ్లాండ్పై 6 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 224 పరుగులకు ఆలౌట్ అయింది. కరుణ్ నాయర్ 57 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సాయి సుదర్శన్ 38, వాషింగ్టన్ సుందర్ 26, శుభమన్ గిల్ 21 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 247 పరుగులు చేసి ఆల్అౌట్ కాగా ఆ జట్టుకు 23 పరుగులు ఆధిక్యం దక్కింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ, హ్యారీ బ్రూక్ అర్ధ శతకాలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ చెరో 4 వికెట్లతో సత్తా చాటారు. ఆకాశ్ దీప్ కు 1 వికెట్ దక్కింది. రెండో ఇన్నింగ్స్ లో బాగా పుంజుకున్న భారత్ 396 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 118 పరుగులతో చెలరేగాడు. ఆకాశ్ దీప్ 66, జడేజా, సుందర్ చెరో 53 పరుగులతో ఆకట్టుకున్నారు.
తర్వాత 374 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌట్ అయింది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసిన ఇంగ్లాండ్ చివరి రోజు 35 పరుగులు చేయాల్సి ఉండగా భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ ఒకవైపు పరుగులు ఇవ్వకుండా జాగ్రత్త పడుతూనే వికెట్లపై దృష్టి పెట్టారు. సిరాజ్ కొద్ది పరుగుల తేడాతోనే జమీ స్మిత్ ఓవర్ 10 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ప్రసిద్ధి కృష్ణ జోస్టంగ్ ను బౌల్డ్ చేశాడు. చివరిలో అట్కిన్సన్ గాయంతో ఇబ్బంది పడుతున్న క్రిస్ వోక్స్ ను అడ్డం పెట్టుకుని ఇంగ్లాండ్ ను గెలిపించేందుకు విఫల యత్నం చేశాడు. అట్కిన్సన్ సిక్సర్ కొట్టి ఇంగ్లాండ్ జట్టులో ఆశలు రేపిన సిరాజ్ బౌలింగ్ లో బౌల్డ్ కావడంతో భారత్ విజయం ఖరారైంది. రెండో ఇన్నింగ్స్ లో సిరాజ్ 5 వికెట్లతో అదరగొట్టగా ప్రసిద్ధి కృష్ణ 4 వికెట్లతో రాణించాడు. ఆకాశ్ దీప్ కు 1 వికెట్ దక్కింది. గాయంతోనే మైదానంలోకి వచ్చిన ఇంగ్లాండ్ బ్యాటర్ క్రిస్ వోక్స్ అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు. 5వ టెస్టు విజయంతో ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ ను భారత్ 2-2 తేడాతో సమం చేసింది. సిరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కగా భారత సారథి శుభమన్ గిల్, ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నారు. హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు దంచికొట్టాయి. వనస్థలిపురం, హయత్ నగర్ మొదలు సెక్రటేరియట్, పంజాగుట్ట, కూకట్పల్లి వరకు అన్ని ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. అటు కార్వాన్, గోల్కొండ, జియాగూడ నుంచి సికింద్రాబాద్, బోయిన్పల్లి వరకు అన్ని ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. బషీర్బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, కోటి, బేగం బజార్, సైఫాబాద్, ఖైరతాబాద్ పరిసరాల్లో గంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఎర్రగడ్డ, సనత్ నగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం దాటికి రహదారులపై వరద నీరు నిలిచింది. కుత్బుల్లాపూర్, బోయిన్పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, బేగంపేట్, మారేడుపల్లి, చిలకలగూడ ప్రాంతాల్లో ఏకదాటిగా కురిసిన వర్షంతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఒక్కసారిగా కురిసిన జోరు వానతో నగరంలోని పలు రోడ్లపై భారీ వరద నీరు నిలిచి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం నెలకొంది. అటు భువనగిరి నియోజకవర్గంలో భారీ వర్షం పడింది. జోరు వానకు పలు రోడ్లు నీట మునిగి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ రాష్ట్రంలో భారీ వర్షాల దృష్ట్యా జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరో 2-3 రోజులు వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు సాధన కోసం హైదరాబాద్, చర్లపల్లి నుంచి ఢిల్లీకి తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు బయలుదేరారు. ఈ మేరకు చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి జెండా ఊపి రైలును ప్రారంభించారు. ప్రతి జిల్లా నుంచి 25 మంది చొప్పున రైల్లో వెళ్లారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలనే డిమాండ్తో ఈ నెల 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ధర్నా చేపట్టనున్నారు. ఈ నెల 7న రాష్ట్రపతిని కాంగ్రెస్ నేతలు కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. కిషన్ రెడ్డి గారు బీసీలకు వ్యతిరేకి ఈ ముస్లిం అనే కార్డు పెట్టుకుని నెపం చూపించి దాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నిర్ణయం చేయాల్సింది ఢిల్లీలో, కవిత దీక్ష చేస్తా అంటుంది హైదరాబాద్ లా. ఢిల్లీకి దీక్ష మార్చి బలహీన వర్గాల రిజర్వేషన్ల సాధనకు కూడా తెలంగాణ తరహా ఉద్యమం జరగాలి. అన్ని కుల సంఘాలు ఐక్యం కావాలి. 42% రిజర్వేషన్స్ జరిగితే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ బిడ్డలే ఉంటారు, బీజేపీకి సంబంధించిన బీసీ బిడ్డలు ఉంటారు, బీఆర్కి సంబంధించిన బీసీ ఉంటారు, తెలంగాణ బీసీ బిడ్డలు ఉంటారు అనేటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి. కారణాలు వెతికి దీన్ని పోస్ట్పోన్ చేయడం అంటే రేపు ప్రజాక్షేత్రంలో చవి చూస్తారని ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగబోదని, అవసరమైతే ఢిల్లీలోనూ దీక్ష చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో కవిత 72 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వానికి 72 గంటల నిరాహార దీక్షకు అనుమతి కోరితే పోలీసులు సాయంత్రం వరకే ఇచ్చారని కవిత చెప్పారు. కానీ ఈ విషయంపై కోర్టుకు వెళ్లి 72 గంటల దీక్ష కోసం అనుమతి తెచ్చుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఒకవేళ అరెస్టు చేసి ఎక్కడికి తరలించినా అక్కడే దీక్ష చేపడతానని కవిత తేల్చి చెప్పారు. రేపు తెలంగాణలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన విధంగా 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే అని ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. ఇది ఆత్మగౌరవ పోరాటం. కానీ ప్రభుత్వంలో చలనం లేదు. బిల్లు పాస్ అయి బీజేపీ మీద నూకేసి చేతులు దులుపుకుందామని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. మాకు సంబంధం లేదు, ఇది రాష్ట్రానికి సంబంధించిన బిల్లని చేతులు దులుపుకుందామని బీజేపీ చూస్తుంది. ఈ వేదిక నుండి స్పష్టంగా ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. నిజంగా మీరు బీసీల పక్షపాత అయితే ముస్లింలకు ఉందేమో అనే అనుమానంతో మేము ఆపుతున్నామని చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు స్పష్టత ఇవ్వండి.
మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాజీనామా లేఖ పంపారు. 2014-2018 ఎన్నికల్లో అచ్చంపేట నుంచి శాసనసభకు ఎన్నికైన బాలరాజు 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ విప్గా కూడా పనిచేసిన ఆయన నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షునిగా ఉన్నారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 2న రాజీనామా లేఖను కేసీఆర్కు పంపారు. బాలరాజు బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ శివారులోని కాచారం ఫామ్ హౌస్లో ఇటీవల సీజ్ చేసిన 11 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం డబ్బును వేరుగా ఉంచలేమని మాచవరం ఎస్బీఐ మేనేజర్ తెలిపారు. ఇందుకు సంబంధించి శనివారం తమకు ఉత్తర్వులు అందేలోపే ఆ నగదును చెస్ట్ బ్రాంచ్కు పంపినట్టు ఎస్బీఐ మేనేజర్ కోర్టుకు తెలిపారు. 11 కోట్ల నగదు భద్రపరచడంపై రాజకేశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో సిట్ కార్యాలయంలోని సీసీ ఫుటేజ్ కావాలని రాజకేశ్రెడ్డి తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోరగా అలా ఆదేశించలేమని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. అయితే సీజ్ చేసిన నగదును ఫామ్ హౌస్ నుంచి సిట్ కార్యాలయానికి, అక్కడి నుంచి మాచవరం ఎస్బీఐ బ్రాంచ్కు, అక్కడి నుంచి చెస్ట్ బ్రాంచ్కు తరలించిన సీసీ ఫుటేజ్ భద్రపరచాలని కోరారు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే సీజ్ చేసిన నగదును మాచవరం ఎస్బీఐకు తరలించామని, వీడియో ఫోటోలు తీశామని సిట్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు విన్న కోర్టు బ్యాంకులో 11 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసిన సమయం, తేదీ, కౌంటర్ ఫైల్ కోర్టుకు సమర్పించాలని సిట్ అధికారులకు ఆదేశించింది. నగదు బ్యాంకులో డిపాజిట్ చేసే ముందు వీడియో క్లిప్పింగ్స్, ఫోటోలు, పంచనామా రిపోర్టు అందజేయాలని తెలిపింది. నగదుకు సంబంధించిన స్టేట్మెంట్, లెడ్జర్ బుక్, రికార్డులు సమర్పించాలని బ్యాంకును ఆదేశించింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏటు అనిల్ కుమార్ యాదవ్ను పోలీసులు 6 గంటలు ప్రశ్నించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ విచారణలో పోలీసులు 36 ప్రశ్నలు అడిగిన మాజీ మంత్రి నుంచి రాతపూర్వకంగా సమాధానాలు తీసుకున్నారు. కోవూరు వద్ద బహిరంగ సభలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు రావాలని పలుమార్లు అనిల్ కుమార్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ప్రసన్న కుమార్ రెడ్డి సహా మరో 3 పోలీసులు విచారించారు. గిరిజనుల హక్కుల సాధనే లక్ష్యంగా అలుపెరగని కృషి చేసిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్ అనారోగ్యంతో కన్నుమూశారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన 81 ఏళ్ల సోరెన్ ఢిల్లీలోని గంగారామ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దీర్ఘకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన నెల రోజులుగా ఢిల్లీలోని గంగారామ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన పరిస్థితి విషమించగా ఇవాళ తుదిశ్వాస విడిచారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జార్ఖండ్ ముక్తి మోర్చా నెలకొల్పిన శిబు సోరెన్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2006 వరకు కేంద్ర మంత్రిగాను సేవలందించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో లోక్సభకు 8 సార్లు ఎంపికయ్యారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. పెద్దల సభ సభ్యుడిగా ఉండగానే తుదిశ్వాస విడిచారు. ప్రస్తుత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తన తండ్రి శిబు సోరెన్ మృతిని ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈరోజు అన్నీ కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ మృతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు సంతాపం ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని సర్ గంగారామ ఆసుపత్రికి వెళ్లి శిబు సోరెన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. తండ్రి మరణంతో తీవ్ర ఆవేదనలో ఉన్న సీఎం హేమంత్ సోరెన్ను ప్రధాని ఓదార్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు కూడా ఆసుపత్రికి వెళ్లి నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సహా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శిబు సోరెన్ మరణం పట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా 2000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నిజమైన భారతీయులైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయబోరని ఆక్షేపించింది. ప్రతిపక్ష నేత అయిన మీరు ఇలాంటి విషయాలను పార్లమెంటులో మాట్లాడాలి కానీ సోషల్ మీడియాలో ఎందుకు మాట్లాడుతున్నారని రాహుల్ను ధర్మాసనం ప్రశ్నించింది. చైనా 2000 చదరపు కిలోమీటర్ల భూభాగం ఆక్రమించినట్లు మీకెలా తెలుసని అడిగింది. 2022 డిసెంబర్లో భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత సైన్యాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ అవమానకరంగా మాట్లాడారని ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి లక్నవూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించిన లక్నవూ కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. ఆ సమన్లను జారీని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు మే 29న తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాహుల్ తీరును తప్పుపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం
లక్నవూ కోర్టు తదుపరి చర్యలు చేపట్టకుండా స్టే విధించింది.